శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. కాశీఖండంలో శ్రీనాథుడు రచించినటువంటి భాగంలో వింధ్యపర్వతం యొక్క గర్వం ఏ విధంగా అణచబడింది అనే దాన్ని కథారూపంలో మనం శ్రవణం చేస్తున్నాం, వింటున్నాం. దానిలో భాగంగానే నారదుడు వింధ్యపర్వతాన్ని దగ్గరికి రావడం, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ, వింధ్యపర్వతం ఏ విధంగా అయితే తన యొక్క గర్వాన్ని ప్రదర్శించిందో దానికి నారదుడు ఇచ్చినటువంటి సమాధానం, అవన్నీ శ్రద్ధగా విన్నాం మనం. ఇంకా ముందుకు వెళ్తే నారదుడు చివరిలో ఒక మాట అన్నాడు, మేరు పర్వతమే, వింధ్యపర్వతమైనటువంటి నువ్వే, మీ ఇద్దరు అల్పులు కాదు అని ఒక మాట అనేసి ఒక విధంగా కలహప్రియుడైట్ అయినటువంటి నారదుడు చిన్నగా చిచ్చు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకా వింధ్యపర్వతం ఆలోచించడం మొదలుపెట్టాడు. తనలో తాను అనేకమైన విషయాల్ని చర్చించుకున్నాడు. అందులో అనుకున్నాడు కొన్ని విషయాలని. శాస్త్రమాచార్య సన్నిధి చదువడేని, తెగువ మీర ప్రతిజ్ఞ సాధింపడేని అని ఇవన్నీ అనుకున్నాడు. తెగువ మీర ప్రతిజ్ఞ సాధించాలి, శాస్త్రము గురువుగారి దగ్గర, ఆచార్యుని దగ్గర చదువుకుంటేనే అది విద్య, సరి అయిన విద్య అవుతుంది, ఇలా అనుకున్నాడు. తర్వాత మేరుపర్వతం అంతటి శత్రువు ఉన్నట్లయితే, ఎవరికైనా శత్రువు తనంతటి వాడు కలిగిన కంటికి నిద్రవచ్చునే, సుఖంబగునే రతికేళి అని ఇలా అనుకుంటూ తన పగని ఇంకా పెంచుకుంటూ ఎలాగైనా ఈ పగని తీర్చుకోవాలి, తన ప్రతిభను, తన గర్వాన్ని నిరూపించుకోవాలని చెప్పి ఆకాశ మార్గంలో వింధ్యపర్వతం బాగా పెరిగిపోయాడు. ఎంతవరకు పెరిగిపోయాడంటే సూర్యుని యొక్క త్రోవను కూడా అడ్డగించేటటువంటి విధంగా పెరిగిపోయాడు. ఇక్కడ సూర్యుడు అనుకున్నాం కాబట్టి సూర్యుని యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన ఉదయించేటువంటి స్థితిని గురించి, వీటన్నిటినీ మయూరుడు సూర్యశతకాన్ని రచించాడు సంస్కృతంలో. దాన్ని చక్కగా శ్రీనాథుడు అనుసరించాడు. మయూరుని యొక్క వర్ణనలే అద్భుతం అంటే శ్రీనాథుని యొక్క వర్ణన ఇంకా పరమాద్భుతం. మనము ఇదివరకు చెప్పుకున్నట్లుగా శీర్షపద్యాలను రచించడంలో శ్రీనాథుడు సిద్ధాస్తుడు. అటువంటి శ్రీనాథుడు మయూరుని సూర్యశతకంలోని కొన్ని పద్యాలను ఇక్కడ కాశీఖండంలో అనుసరించి అంతకు మించినటువంటి అద్భుతమైనటువంటి భావాల్ని ఇక్కడ ప్రదర్శింపజేశాడు. వాటిని తరువాత భాగంలో మనం చూద్దాము. ప్రస్తుతం కథలో ముందుకు సాగిపోదాం. ప్రచండమైనటువంటి కిరణాలతో సూర్యుని రథం ఆకాశ మధ్యంలోకి చేరేటప్పటికీ అక్కడ వింధ్యపర్వతం యొక్క శిఖరాలు సూర్యుని యొక్క గమనానికే అడ్డుపడిపోయాయి. పిడుగు పరచినటువంటి మ్రోత్తో, బ్రహ్మాండమైనటువంటి కటాహంతా పగిలిపోయే విధంగా వింధ్యపర్వతం యొక్క పర్వత శిఖరం యొక్క చర్యలు భగ్గుమని సూర్యుని యొక్క రథాన్ని తాకాయి. సూర్యుడు ఎంతటి గొప్పవాడంటే రాహు యొక్క గ్రహణాన్ని కూడా ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఆయన లోబడడు సూర్యుడు.
అటువంటి సూర్యుడు ఈ వింధ్య పర్వతం యొక్క శిఖరం మధ్యలో చివరి అగ్రభాగంలో చిక్కునిపోయి అనేక సంవత్సరాలు అలా సూర్యుడు ఉండిపోయాడు. విధి యొక్క వశం ఎటువంటిదో కదా, ఎంతటి వారికైనా తప్పదు కదా. సూర్యుడు మామూలుగా ఒక్క నిమిషంలో ఆకాశంలో 2202 ఆమళ్ల దూరం ప్రయాణం చేస్తాడు సూర్యుడు. అటువంటి సూర్యరథం కూడా చాలా కాలం ఒక్కచోటనే వింధ్య పర్వతం వల్ల నిలిచిపోయింది. దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద చాలా భాగం పడింది. అగ్నులన్నీ మూలపడ్డాయి, స్వాహాకారాలు లేవు, బాణలు పడక పంటలు లేవు. ఈ విధంగా దుస్థితి ప్రపంచం మొత్తంలో ఏర్పడిపోయింది. తర్వాతి కథ తర్వాత చూద్దాము.